హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో వారిలో కొన్ని గుణాలను పరిశీలించాలని చెప్పాడు. అవేమిటో తెలుసుకుందాం. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక నిజమైన స్నేహితుడు జీవితానికి విలువైన ఆస్తి అవుతాడు. స్నేహితులు లేని వ్యక్తి జీవితమే వృధా. జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉండాలి అని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. అయితే మంచి స్నేహితులు ఉండటం ముఖ్యమే. మనం చేసే స్నేహాలు ఎలాంటివో అవే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని చాణక్యుడు తెలిపాడు. నమ్మక ద్రోహం చేసేవారు కాకుండా విశ్వాసంగా ఉండేవారిని, సన్మార్గంలో నడిచేవారిని, స్థాయికి తగిన వారిని స్నేహితులుగా చేసుకోవాలని సూచించాడు. కానీ నిజమైన స్నేహితుడిని గుర్తించడం ఎలా? చాణక్యుడి ప్రకారం మనం స్నేహం చేయాలనుకునే వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. శత్రువులతో స్నేహితులుగా జీవిస్తే జీవితం నాశనమైపోతుంది అంటాడు చాణక్యుడు. మరి మనం చేసే స్నేహాలు మంచివో చెడువో ఎలా తెలుస్తుంది? మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో వారిలో కొన్ని గుణాలను పరిశీలించాలని చెప్పాడు. అవేమిటో తెలుసుకుందాం. ఇలాంటి స్నేహితుడితో జాగ్రత్త. మీ ముందు మర్యాదగా మాట్లాడి మీ వెనుక మీ గురించి చెడ్డగా మాట్లాడటం చేసే స్నేహితుడిని వదిలివేయడం మంచిది. అలాంటి మిత్రుడి పైన పాలు ఉన్న కుండలా ఉంటాడు, కానీ లోపల విషయం ఉంటుందని చాణక్యుడు అన్నాడు. కాబట్టి మీ ముందు మర్యాదగా మాట్లాడి వెనుక చెడు కోరుకునే వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను మీ స్నేహితులుగా భావించవద్దు. మీ జీవితంలోని ముఖ్యమైన రహస్యాలు లేదా మీ జీవితంలోని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోని వ్యక్తి నిజమైన స్నేహితుడు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు తెలియజేసే స్నేహితుడితో మీరు స్నేహం చేస్తే అతడు మిమ్మల్ని అగౌరవపరచలేడు లేదా తీవ్రమైన ఇబ్బందుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను లేదంటే మీ జీవితాన్ని నాశనం చేసే సందర్భాలు ఉంటాయి. ఇలాంటి స్నేహితుడు ఉండాలి. మీ కుటుంబం కష్టసుఖాలు తెలిసినవాడు, మీరు చేసే వేడుకల్లో ఆనందంగా పాలు పంచుకునేవాడు, మీకు కష్టం వచ్చినప్పుడు వెనుక నిలబడేవాడు నిజమైన స్నేహితుడు. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి వారికి అండగా మీతో పాటు ఒక స్నేహితుడు నిలబడితే అతను మీ నిజమైన స్నేహితుడు అని అర్థం చేసుకోండి. రెండవది, మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే లేదా శత్రువు మిమ్మల్ని వెంటాడితే మీకు తోడుగా నేనున్నానని ధైర్యం చెప్పేవాడు. మీ కష్టం నుంచి మిమ్మల్ని బయటకు లాగే ప్రయత్నం చేసేవాడు నిజమైన స్నేహితుడు. మృత్యువులో కూడా శ్మశానానికి తీసుకెళ్లడంలో సహకరించేవాడే నిజమైన మిత్రుడని చెప్పాడు. అలాంటి వారితో స్నేహం చేయాలి అంటాడు చాణక్యుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.